గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మీద గ్రూప్ 2 అలాగనే గ్రూప్ 3 మీద పోస్ట్ పోన్ చేయమని చెప్పి విద్యార్థులు అందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కానీ ఇంకా ఇతర జిల్లా నుంచి వచ్చిన విద్యార్థులు ఎస్టీ ఎస్సీ బీసీ అన్ని వర్గాల విద్యార్థులు వచ్చి కోరడం జరిగింది. దానికి ముఖ్యంగా గౌరవనీయులైన భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా సీఎం గారికి కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఏపీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మీ ఒక ఏర్పాట్లను వారి కోరికలను పోస్ట్పోన్ చేయమని ఆ డేట్స్ ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి కూడా ముఖ్యంగా వారి జోనల్ మీద కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది విద్యార్థులు జోనల్స్ కూడా ఎక్కువ కావడం వల్ల ఆ జోనల్లో కూడా మాకు పోస్టులు తక్కువ ఉన్నాయి సార్, అట్లా కాకుండా ఫ్రీ జోన్ పెట్టేసి టోటల్ మీద చేస్తే కానీ బాగుంటుంది. హైదరాబాద్ జోన్కు ఎక్కువ రావడం జరుగుతుంది. దానివల్ల హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు ఎక్కువ ఉపయోగం పడుతూ మీకు వెలుబూస్తామని కూడా చెప్పడం జరిగింది. దానితో డిఎస్సి కూడా కొంతవరకు ఇప్పుడు చేయడం జరుగుతుంది. దాని తర్వాత 1600 పోస్టులు డిఎస్సీలు ఇప్పుడు జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కొన్ని ఉన్నాయి కూడా సెకండ్ విడతలో కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు 100% వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీ కోరికలను విని నేను తప్పకుండా సీఎం గారు మేము మాట్లాడి డిస్కషన్ చేసి స్పందించడం అనేది జరుగుతుందని చెప్పారు. అలాగనే గౌరవనీయులు ఎంపీ గారు మల్లు రవి గారు సీనియరు, అలాగనే మా సోదరుడు మా అంజన్న గారి కొడుకు వారు కూడా రాజ్యసభ సభ్యులు, ఆయన కూడా ఉండడం జరిగింది. దానివల్ల మనం అందరము కూడా వారికి చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు తెలంగాణలో ఉన్న విద్యార్థులకు జోనల్ ఒకటి, డేట్ ఒకటి, పోస్టులు పెంచడం ఒకటి, ఈ 3 ఇష్యూ మీద వాళ్ళు మంచిగా వాళ్ళకు క్లారిఫికేషన్ చెప్పారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి.